ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. ప్రజలారా, మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా అంటున్నాడు, మీరు దుఃఖపడుదురు, ఏడ్చుదురు, ప్రలాపింతురు, అయితే లోకము సంతోషించును, కానీ మీరు పడుచున్న ఆ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రజలారా, లోకము దాని ఆశయు గతించిపోవు దినములు వచ్చుచున్నవి. దేవుని ప్రజలకు లోకంలో అనేక శ్రమలు కలుగుచున్నవి, అనేక హింసలు పొందుకొనుచున్నారు. అలాగుననే సాతాను కూడా బహుగా విస్తరించుచున్నాడు గనుక, లోకమును తన పాపపు క్రియలతో చీకటితో కమ్మివేస్తున్నాడు గనుక, వాడి యొక్క శోధన కూడా దేవుని బిడ్డలకు ఎక్కువగుచున్నది. అనేక ప్రయత్నాలు, వీలైనన్ని ప్రయత్నాలు దేవుని బిడ్డలపైన శోధన రూపంలో జరిగించి, అనేక ఆటంకములు కలిగించి దేవుని దగ్గర నుండి ఎలాగునైనా దూరపరచాలని యుక్తులు కుయుక్తులతో ప్రయాసపడుచున్నాడు. అయితే దేవుని బిడ్డలు అటు మనుషుల యొక్క శోధనలకు, లోకంలోని హింసలకు, ఇటు సాతాన్ యొక్క శోధనలకు, శ్రమలకు తాళలేక ఎంతగానో దుఃఖించుచున్నారు, రోధించుచున్నారు, కృంగిపోవచ్చున్నారు. అయితే లోకస్తులు సంతోషించుచున్నారు. కొందరు ప్రభువును నమ్ముకున్న వారిని హింసించడం వలన ఆనందమును పొందుకుంటే, మరికొందరు లోకపు విలాసాలతో, పాపములతో సంతోషించుచున్నారు. దేవుని నామస్మరణ చేస్తూ వీరు లోకంలో ఏ సంతోషాలను అనుభవించటలేదు, ఎల్లప్పుడూ ఏడ్చుచూనే ఉంటారు, ఎల్లప్పుడూ ప్రార్థించుచూనే ఉంటారు అని అవమానపరిచేవారు ఉన్నారు. ప్రజలారా, దేవుని బిడ్డలమైన మనలో కూడా అనేకులు అనుకొందురు, మాకే ఎందుకీ నిందలు, మాకే ఎందుకీ శ్రమలు, మాకే ఎందుకీ పోరాటాలు, మాకే ఎందుకీ హింసలు, దేవుని కొరకు మేము నీతిగానే జీవించుచున్నాము కదా, మాకు ఎందుకీ సమస్యలు, లోకంలో విలాసాలు అన్నీ చేసుకుంటూ విచ్చలవిడిగా జీవిస్తూ అన్యాయము, అక్రమములు, మోసములు చేస్తూ ఉన్నవారు బాగుగానే ఉన్నారు, తిని త్రాగి సుఖించుచున్నారు, కానీ మాకు ఎందుకీ శ్రమలు అని మనలో కొంతమంది అనుకొని ఉంటాము. ప్రజలారా, ఒక్కటి జ్ఞాపకము చేసుకొనుడి, ఈ లోకము పరిశుద్ధుడైన ప్రభువునే, రక్షకుడైన ప్రభువునే, ఏ దోషము లేని, ఏ పాపము లేని ప్రభువునే తృణీకరించి అనేక హింసలు పెట్టి దూషించి కొట్టి మరణముకు అప్పగించెను. మరి ప్రభువు ముందు మనమెంత, మన శ్రమలెంత? ప్రజలారా, ఈ లోకము దేవుని బిడ్డలను అంగీకరించదు, వారి క్రియలను, వారి మాటలను అంగీకరించదు. ఎందుకనగా ఈ లోకాధికారి సాతాను కాబట్టి, ఈ లోకపు వారు వాడి పక్షమున ఉన్నారు గనుక మనల్ని అంగీకరించక హింసిస్తూ ద్వేషిస్తూ ఉండును, మనకు విరోధంగా ఉండును. కాబట్టి దేవుడు ముందుగానే సెలవిచ్చెను గదా, నా నామము నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించుదురు, అయినను మీరు సంతోషించుడి, గంతులు వేయుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పెను. ఇప్పుడు విచ్చలవిడిగా సాతాను పక్షంలో సంతోషించు వారికి పాతాళము నోరు తెరుచుకొని వేచియున్నది. అయితే ఇప్పుడు శ్రమలు పడుచున్న మనకు, దేవుని కొరకు ప్రత్యేకంగా నిక్కచ్చుగా జీవిస్తున్న మనకు, దేవునితో నిత్య ఆనందము, నిత్య జీవము వేచియున్నది. ఇప్పుడు దుఃఖపడుచున్న మీరు మరలా నన్ను చూచెదరు, అప్పుడు మీరు సంతోషించెదరు అన్న ప్రభువు మాట యందు విశ్వాసము, నిరీక్షణ కలిగియుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న మీ వాక్కుతో సాతానును మీ నామంలో ఎదురించి నెమ్మది పొందుకున్నటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, దేవా, మేము ఇప్పుడు రోధిస్తున్నాం, దుఃఖిస్తున్నామని బాధపడక, మా ప్రభువు ఈ అంధకార మబ్బులు వంటి పరిస్థితులను తొలగించి మా జీవితంలో తన ముఖకాంతిని ఉదయింపజేసి గొప్ప విడుదలను అనుగ్రహించును. నిత్యము, యుగయుగములు, తరతరములు తనతో పాటు ఉండుటకు మరలా వచ్చి మమ్మను తీసుకొని పోవును అని విశ్వసించుటకు, ఓర్పు నిరీక్షణ కలిగి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.